సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మార్కూర్ మండలంలోని కొండపోచమ్మ సాగర్ డ్యాంలో పడే హైదరాబాద్కు చెందిన 5 యువకులు మృతి చెందారు. హైదరాబాద్కు చెందిన 7 యువకులు కొండపోచమ్మ సాగర్కు ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు వారిలో 5 యువకులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మరో 2 సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఘటనపై ఆరా తీశారు. మృతులు హైదరాబాద్కు చెందిన ధనుష్, లోహిత్, దినేశ్వర్, జతిన్, శ్రీనివాస్గా గుర్తించారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మార్కూర్ మండలంలోని కొండపోచమ్మ సాగర్ డ్యాంలో పడి హైదరాబాద్కు చెందిన 5 యువకులు మృతి చెందారు. హైదరాబాద్కు చెందిన 7 యువకులు కొండపోచమ్మ సాగర్కు ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు వారిలో 5 యువకులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మరో 2 సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. మృతులు హైదరాబాద్కు చెందిన ధనుష్, లోహిత్, దినేశ్వర్, జతిన్, శ్రీనివాస్గా గుర్తించారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లారెడ్డి అందిస్తారు. చెప్పండి మల్లారెడ్డి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లారెడ్డి అందిస్తారు. చెప్పండి మల్లారెడ్డి. గుడ్ ఈవినింగ్ శోభ. సెల్ఫీ కోసం నీటిలో దిగి ప్రాణాలు కోల్పోయిన ఘటన సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ లో చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని ముజరాబాద్ పట్టణం ఏరియా సంబంధించిన యువకులు ఈ రోజు పొద్దున విహారయాత్ర కోసము ఈ కొండపోచమ్మ సాగర్ కు వచ్చారు. ఆ కొండపోచమ్మ సాగర్ కు వచ్చిన తర్వాత నీటి గట్టు వద్ద ఏదైతే గట్టు ఉంటుందో సాగర్ లోని గట్టు వద్ద దిగి అక్కడ 7 కలిసి ఒకరి చివరి పట్టుకుని సెల్ఫీ దిగే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలోనే వారందరూ కూడా ఎవరైతే 7 యువకులు ఉన్నారో 7 యువకులు కూడా నీటిలో మునిగారు. అందులో ఒక 2 మాత్రము ప్రాణాలతో బయటపడ్డారు శోభ. అయితే ఎవరైతే 2 ప్రాణాలతో బయటపడ్డ తర్వాత ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని గజ ఈతగాళ్లతో ఈ యొక్క మృతి చెందిన నీట మునిగిన వారి కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు శోభ. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీసి స్పందించి అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి, గజ ఈతగాళ్లతో వారి యొక్క మృతదేహాలను గాలించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు శోభ. రైట్, థ్యాంక్ యూ మల్లారెడ్డి. Get